హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మా గార్డెన్లో నేను కొన్ని వెరైటీస్ మీకు చూపిస్తాను చూడండి. నేతి బేర్ అండి. నేను స్ట్రేలో వేసుకున్నాను. ఎక్కువ సీడ్స్ ఉన్నాయి కదా, ఏం చేద్దామా, క్రీపర్స్ వస్తే ఎవరికైనా ఇద్దామా అని చెప్పి వేశానండి. చాలా వరకు వచ్చాయి. నేనైతే ఒక 4 క్రీపర్స్ నాటుకున్నాను. తక్కినవి ఉన్నాయి. వంగ చూడండి, ఒకే చెట్టుకి ఎన్ని వంగ వచ్చున్నాయో. చెట్టు కొమ్మ కూడా విరిగిపోయిందండి. దానికి సపోర్ట్గా ఒక డొక్కు పెట్టుకున్నాను. చిన్న ప్లాంటేనండి, ఒక వాటర్ బ్యాగ్లో ఉంది. రైస్ బ్యాగ్ అంటారు కదా, రైస్ బ్యాగ్లో ఉంది అది. ఇదేంది ఆగాకర్ ప్లాంట్ చూడండి ఎంత బాగా అల్లుకుందో. మొత్తం అయితే ఫీమేలే వచ్చిందండి. ఫ్లవర్స్ వచ్చున్నాయి ఇదండి. నేను మెయిల్ ఆర్డర్ పెట్టుకున్నామండి, సిటీజీలో వస్తాయి, పెడతాను. ద్రాక్ష ప్లాంట్ చూడండి, ఇవి డిసెంబరాలండి. ఎడీనియం అండి, 3 సంవత్సరాల నుంచి ఉంది. చూడండి మా గార్డెన్లో కృష్ణయ్య. ఇదంతా ద్రాక్ష ప్లాంట్, ఎంత బాగా అల్లుకుందో పందిరికి. మేమైతే తక్కువ ఖర్చుతోనే పందిరి వేసుకున్నామండి. కొంచెం ఎదురు కర్రలు అయితే కొనుక్కున్నాం. మాకు మార్కెట్లో వస్తారు కదా బయట నుంచి, కొండ నుంచి సవర వాళ్ళు తెచ్చారండి కర్రలు. 10 రూపీస్లకు కర్రలు కొన్నాం. మాకైతే 10 కర్రల వరకు అయ్యింది. ఆ కర్రలకే అమౌంట్ అయ్యిందండి. మాకు వర్క్ చేసేటప్పుడు కొంచెం ఇసుక ఉండేది కదా, ఆ ఇసుకతోని మేము వాటర్ క్యాన్స్ ఉంటాయి కదా, దానిలో వేసుకొని కర్రలు పెట్టుకుని తాళ్ళతో గట్టి కట్టుకున్నామండి. పైన కొబ్బరి తాళ్ళు అల్లుకున్నాం. దానికి క్రేపర్స్ అయితే అల్లించుకుంటున్నాము. దండపాదండి, మా ఇంటి స్టీల్కి ఒక కర్ర పెట్టి అల్లించుకున్నానండి. మనము పండించాలి, ఆర్గానిక్గా తినాలి అనే కోరిక ఏదైనా ఉంటే మనం గార్డెనింగ్ చేసుకోవచ్చు. గార్డెనింగ్ చేయాలి, దానికి అది కావాలి ఇది కావాలి అన్నీ అంటే అవ్వదండి. మన దగ్గర ఉన్న పాత ఏవైనా వేస్ట్గా ఉండే టబ్స్, బకెట్లు, డొక్కులు ఏవైనా ఉంటే పెట్టుకోవచ్చు. ఇంకా చాలకపోతే అప్పుడు మనం గ్రో బ్యాగులు కానీ ఏవైనా గోళీలు కానీ మనం కొనుక్కోవచ్చు. చూడండి, నేను మల్బరీ కూడా పెట్టుకున్నాను గార్డెన్లో. చాలా బాగా వచ్చింది. ప్రూన్ చేస్తూ ఉంటానండి. ప్రూన్ చేసేటప్పుడు ఎరువులు వేసుకోవాలి మనం. ఇక మొత్తం ప్రూన్ చేశాను. కాయలు అయితే స్టార్ట్ అయ్యాయి. కానీ ఫ్రెండ్స్, మనం ఆర్గానిక్గా పండించుకొని మన పంట మనం తినడం వల్ల మనకి చాలా హ్యాపీనెస్ ఇస్తుంది. అది కొంచెమైనా కూడా చాలా టేస్ట్గా ఉంటుంది. తొందరగా కుక్ అవుతాయి కూడా వెజిటబుల్స్ అవన్నీ. నాకైతే గార్డెనింగ్ చేయడం అంటే చాలా ఇష్టం అండి. కొంచెమైనా మనం ఆకుకూరలు తెచ్చుకుంటాం కదా బయట నుంచి, దానికి అన్ని కెమికల్స్, స్ప్రేలు అన్నీ చేస్తారు కదా, అవన్నీ మనం సొంతగా చేసుకుంటే చాలా బాగుంటుంది. చూడండి మా గార్డెన్ అంతా నేను ఎంత బాగా పెంచుకున్నాను. వంగ వెరైటీలు పెట్టుకున్నాను. మనం ఏవైతే యూజ్ చేస్తామో, మనం ఏవైతే డైలీ వండుకుంటామో, మనకి ఏవైతే ఇష్టమో అవే మనం పెట్టుకోవాలండి. మనకి నచ్చనివి అంటూ మనం పెట్టుకుంటే వేస్ట్ అవుతుంది కదా ప్లేస్ అంతా. గార్డెన్లో ఫ్లవర్స్ పాలినేషన్ కోసం కొంచెం పింక్ కలర్ ఫ్లవర్స్, ఎల్లో కలర్ ఫ్లవర్స్ అవన్నీ మనం పెట్టుకుంటే చాలండి. ఇదిగోండి ఫ్లవర్ చెట్లు, డిసెంబరాలు, వాడంబరాలు, వైట్ నందివర్ధనం పెట్టుకున్నామండి. వంగ వెరైటీస్ అయితే నేను ఒక 4-5 వెరైటీస్ పెట్టుకున్నానండి. చూడండి వంగలు ఎన్ని రకాలు ఉన్నాయో. గ్రీన్, ప్లెయిన్, షైనీగా ఉంటుందండి. చాలా టేస్టీగా ఉంటుంది. కుక్ చేసేటప్పుడు చాలా తొందరగా మగ్గుద్ది. ఒక ఫ్యామిలీకి సరిపోతుంది కదండి చేసుకుంటే. అదే ఫామ్ హౌస్ ఉంటే చాలా ఎక్కువగా చేసుకోవచ్చు. గార్డెన్లో అయితే మన ఫ్యామిలీకి సరిపోతుంది. 1 వీక్లో 3 డేస్ నాన్ వెజ్ తిన్న 4 డేస్ మనకి వెజ్ కావాలి కదా, అదే మనం టెర్రస్ గార్డెన్లో మనం పండించుకోవచ్చు. ఒకరోజు ఆకుకూరలు, ఒక్కొక్క రోజుకి ఒక్కొక్క కూర మనకు అవుతుంది కదా. ఫ్రూట్స్ కూడా అప్పుడప్పుడు ఎంజాయ్ చేయడానికి మేడపైకి వెళ్ళి అలా గార్డెనింగ్ చేస్తూ కొంచెం తినడానికి. చూడండి, నేనైతే బార్బడస్ చెర్రీ పెట్టుకున్నాను గార్డెన్లో. స్టార్ట్ అయ్యాయండి. మల్బరీ పెట్టుకున్నాను, అవకాడో పెట్టాను, మల్బరీ పెట్టాను, మళ్ళీ డ్రాగన్ కూడా పెట్టుకున్నాను, వాక్కాయలు పెట్టాను, స్వీట్ లెమన్ పెట్టాను. సరదా కొన్ని ప్లాంట్స్ మనం పెట్టుకొని ఎంజాయ్ చేసుకుంటే బాగుంటుంది కదా. లిల్లీస్ ఫ్లవర్స్ చూడండి, నేను కాకరపాదు కూడా పెట్టుకున్నానండి. నా సరదా కోసం నేను గార్డెనింగ్ చేస్తూ ఎక్కువ మగవాళ్ళకి ఇబ్బంది మనం పెట్టలేము కదా, అందుకని నాకు క్రీపర్ కోసం పందిరి కావాలి అని మా ఆయనగారికి అడిగితే కర్రలు తెచ్చారండి. నేనైతే బాక్సులు రెడీ చేసుకొని, ఇసుక రెడీ చేసుకొని, మా పనమ్మాయి నేను కలిపి ఈ పందిరి చేసుకున్నామండి. నాకైతే చాలా హ్యాపీ అనిపిస్తుంది. నా మట్టు నేను బీరకాయలు, ఆగాకరకాయలు,
మళ్ళీ ఆనపకాయలు, క్రేపర్ వెరైటీస్ అన్నీ పెట్టుకున్నానండి. వంకాయలు చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో. సిటీజీ నుంచి తెచ్చుకున్నానండి. ఫ్రీగా ఇచ్చారండి ఆ ప్లాంట్స్ మాకు మేడం గారు చూడండి ఎంత వంగ అవుతుందో. చాలా బాగున్నాయండి. ఎక్కువ వస్తున్నాయి కాయలు. ఒక ప్లాంట్కి మ్యాక్సిమం 10-15 కాయలు అయితే ఉన్నాయి. చామంతులు ఫ్లవర్స్ పాలినేషన్కి బాగుంటాయండి. అవకాడో కూడా పెట్టానండి. చూద్దాం మన గార్డెన్లో ఏవైతే అవుతాయని. వేరే వెరైటీస్ కూడా పెట్టుకుంటే సరదా అనిపిస్తుంది. డ్రాగన్ ప్లాంట్లు కూడా చూడండి ఫ్రూట్స్ కూడా వచ్చాయి. మీ ఇప్పటి వరకు అయితే 3 ఫ్రూట్స్